4 ఏళ్ల నుంచి సమస్యలు ప్రస్తుతానికి ఇక్కడైతే ఏం లేవండి. రోడ్లు ఓట్లు అన్నీ బాగానే పోసారు, పెన్షన్లు గ్యాస్లు బాగానే ఇచ్చారు, మంచినీళ్ళు అవి మంచినీళ్ళు పోసినీళ్ళు అన్ని పథకాలు ఇబ్బంది అందుతున్నాయన్నా. పథకాల పైన బాగానే ఉంది ఇబ్బంది. ఓకే, ఇప్పుడు ఈ మధ్య మన నాన్నగారు 4 ఏళ్ల నుంచి ఉన్నారు, 4 టర్మ్స్ నాన్నగారు ఉన్నారు. కొత్తగా వెనుగల రామగారు వచ్చారు. సరే, ఎవరు వస్తే బాగుంటుంది ఈసారి అనుకుంటున్నారు? ఈసారి ప్రస్తుతానికి మీరు రామగారు అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. రామగారు వస్తే బాగుంటుంది అన్నారు. ఎందుకు కొత్త కదా రామగారు ఎందుకు రావాలనుకుంటున్నారు? నాన్నగారు గెలిచారు కానీ కనీసం మమ్మల్ని పట్టించుకున్నావు లేదు. జగన్ గారు అయితే చేశారు కానీ నాన్నగారు అయితే చేయలేదు. జగన్ గారి పథకాలు మటుకు ఇబ్బంది లేకుండా అందినాయి, నాన్నగారు అయితే చేయలేదు. నాన్నగారు టర్మిస్ట్గా ఉన్నారు, మీకు వాటర్ ప్రాబ్లం ఉందంటున్నారు, డ్రైనేజ్ ప్రాబ్లం ఉందంటున్నారు. ఎందుకు మీరు అడగలేదా లేదా ఆయన వచ్చి చూడలేదు? ఆయన వచ్చి చూడాల, మేము అడుగుతున్నా మేము పట్టించుకోవాలి. 5 సంవత్సరాలు ఎంతవరకు కరోనా ఇబ్బంది పడినా అంతవరకు రాలి, ఇటుకేసి రాలి. కరోనా ఇబ్బందులు పడ్డా అందరూ తెలిసిందే కదా. అయినా సరే ఇటుకేసి కనీసం ఇటు రాపోయినా ఆయన సరఫరాలు కూడా ఏం చేయలేకపోయాడు మాకు. మరి కానీ మాకు 20 ఏళ్ళ నుంచి ఉన్నాడు కదా ఆయన. 20 ఏళ్ళు అంటే 3 ఏళ్ళు ఆయనకి ఏం లేదు కదా. లాస్ట్ పీరియడ్ మట్టుకి 3 ఏళ్ళు కూడా నాకేం లేదు, నేనేం చేయలేను, నాకేం అందలేదు, నేను ఊరిని గెలిస్తామని అన్నాడు. లాస్ట్లో మటుకు గెలిచాడు, మంత్రి పదవి వచ్చింది, ఏం చేయలేకపోయాడు. మంత్రి గారు ఇచ్చిన మటుకు మాకు అంది జగన్ గారు ఇచ్చిన. ఈయన గారి మటుకు మాకు ఏం అందుబాటులో లేడు, ఏం చేయలేదు అసలు. రామగారు మీ ఊరు వచ్చి కలిసారా? మీకు ఇచ్చిన హామీలు ఏంటి? హామీలో మా ఇంటింటికి 18 ఏళ్ళు దాటిన వాళ్ళు 1500 ఫస్ట్ తారీఖున వేస్తారు. పెన్షన్ 4000 ఇస్తామన్నారు, 3 గ్యాస్ బండ్లు ఇస్తామంటున్నారు, ₹1,00,000 పెళ్లి కానుకలు అంటున్నారు. ఇంకా ఇతరత్రే చెప్పారు. ఇప్పుడు చాలామంది చదువుకునే SC కుర్రోళ్ళకి ఉద్యోగాలు లేవంటున్నారు. ఈ ఉద్యోగాలు రావాలంటే ఏం చేయాలి గవర్నమెంట్ యోజన అంటే ఈ పెట్టాలి కండి, కంపెనీలు సంస్థలు నిర్మించాలి, కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయాలిగా. ఏర్పాటు చేస్తే ఉద్యోగాలు ఇస్తే అవకాశం. పరిశ్రమలు లేనప్పుడు ఉద్యోగాలు ఎట్లా వస్తాయి మనకి? ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.